హై టీమ్, ఈరోజు మన సర్వీస్ నవ్లో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ గురించి తెలుసుకున్నాం. ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది మనకి ఇంటర్వ్యూస్లో కానీ, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో కానీ, అదేవిధంగా ఇంటిగ్రేషన్స్లో కానీ, షెడ్యూల్ జాబ్స్లో కానీ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. స్క్రిప్ట్ ఇంక్లూడ్ లేకుండా ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది ఉండదు. స్క్రిప్ట్ ఇంక్లూడ్ లేకుండా డెవలప్మెంట్ అనేది ఉండదు. సో అంత ప్రయారిటీ ఉంది. మీరు డెవలప్మెంట్ సర్వీస్ నవ్ డెవలపర్స్ ముఖ్యంగా స్క్రిప్ట్ ఇంక్లూడ్ వస్తే చాలా ఈజీ అవుతుందండి. సర్వీస్ నవ్ ఆటోమేటిక్గా మిగతావి కూడా ఈజీ అవుతాయి. మిగతావి అంటే ఏంటి, కోర్ బ్రాంచెస్ ఉన్నాయి సర్వీస్ నవ్లో. హెచ్ఆర్ఎస్టీ కానీ, ఐటామ్ కానీ, జిఆర్సీ కానీ, ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి ఫర్దర్గా. సో ఇవన్నీ ఈజీగా రావాలంటే ముందుగా ఫోకస్ చేస్తుంది స్క్రిప్ట్ ఇంక్లూడ్ మీద. సో అంత వ్యాస్ట్ సబ్జెక్టు, అలాగే టఫ్ కూడా కాదు. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అండి స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది. మీరు అసలు ఎటువంటి వరీ అవసరం పని లేదు. జస్ట్ నేను చెప్పే వీడియోస్ A to Z ఫాలో అవ్వండి చాలు. దాంతోపాటు మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా 3-4 డేస్లోనే వచ్చేస్తుంది మీకు స్క్రిప్ట్ ఇంక్లూడ్. సో ఫోకస్కి వెళ్ళండి, సింపుల్గా ప్రాక్టీస్ చేయండి చాలు. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఈజ్ ఏ రీయూజబుల్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్. రీయూజబుల్ సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ క్లాస్ ఆర్ ఫంక్షన్. ఫస్ట్ మనం ఈ పార్ట్ని, లైన్ని విడగొడదాం. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఈజ్ ఏ రీయూజబుల్ సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ క్లాస్ ఆర్ ఫంక్షన్. అంటే మనం సర్వీస్ నవ్లో జావా స్క్రిప్ట్ కోడ్ వాడతాం. ఓన్లీ 3-5% వాడతాం. అది కూడా ప్రీ డిఫైన్డ్ ఏపీఎస్ ఉంటాయి జావా స్క్రిప్ట్. అంటే ఏపీఎస్ అంటే ఏంటంటే ఆల్రెడీ రెడీమేడ్ కోడ్ లాగా ఉంటుంది. రెడీమేడ్ కోడ్ బ్లాక్స్ అయితే ఎలా ఉంటాయో మన ఏపీఎస్ ఎలా ఉంటాయండి. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ సర్వీస్లో మనకి ఏపీఎస్ ఇచ్చేస్తుంది. దాంతో మనం జస్ట్ కొంచెం కోడ్ బిల్డప్ చేసి సరిపోతుంది. ఇది ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. ఒక 5-6 వీడియోస్ మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఈజ్ ఏ రీయూజబుల్ సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ క్లాస్ ఆర్ ఫంక్షన్. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కోడింగ్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ ఉంటాయి సర్వీస్ నవ్లో. క్లయింట్ స్క్రిప్ట్ ఆర్ సర్వర్ స్క్రిప్ట్. క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు స్లైడ్ చూస్తున్నారు, ఈ పీపీటీ చూస్తున్నారు. క్లయింట్ స్క్రిప్ట్ అంటే మనకి కనిపిస్తుంది. బ్రౌజర్ అని అంటే మనకి డిస్ప్లే కనిపించేదాన్ని బ్రౌజర్ అని అంటారు. సో మనకు కనిపిస్తుంది కాబట్టి క్లయింట్ స్క్రిప్ట్. మన క్లయింట్ స్క్రిప్ట్ వాడటం ద్వారా మనకి అలర్ట్ మెసేజ్లు కానీ, డిస్ప్లే కానీ కనిపిస్తూ ఉంటుంది. అదే సర్వర్ సైడ్ అంటే ఏంటండి, సర్వర్ అంటే బ్యాక్ ఎండ్ స్క్రిప్టింగ్. బ్యాక్ ఎండ్ అంటే సర్వర్లో జరుగుతూ ఉంటాయి ఈ చేంజెస్ మొత్తం. సర్వర్లో రన్ అవుతూ ఉంటుంది మనం రాసే కోడ్. సో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేది డిఫరెంట్ టైప్స్. బిజినెస్ రూల్స్ అని, స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ అని, షెడ్యూల్ జాబ్స్ అని, ఇట్లా ఉంటాయి డిఫరెంట్ టైప్స్గా. సో స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఈజ్ ఏ రీయూజబుల్ సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ క్లాస్ ఆర్ ఫంక్షన్. రీయూజబుల్ అంటే ఏంటి, రీయూజబుల్. మనం మార్కెట్లోకి క్లాత్ బ్యాగ్ తీసుకెళ్తాం, ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్తాం. అదే ప్లాస్టిక్ బ్యాగ్ అయితే ఒకసారి సింగిల్ యూజ్ అంటారు, ఒకసారిగా ఉపయోగపడుతుంది. మనకి బిజినెస్ రూల్స్, షెడ్యూల్ జాబ్స్ సింగిల్ యూజ్ అనుకుంటే, ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది రీయూజబుల్ బ్యాగ్ టైప్. రీయూజబుల్ అంటే ఏంటి, మనం మార్కెట్కి వెళ్ళి అందరితో మనం డిస్ప్లే పడేయం కదండి, అదే వాడుతూ ఉంటాం. అంటే రీయూజ్ చేస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అదేనండి. రీయూజ్ అంటే మళ్ళీ వాడుతూ ఉంటాం. అంటే ఏంది, ఇక్కడ స్క్రిప్ట్ ఇంక్లూడ్లో వాడే కోడ్ని మనం బిజినెస్ రూల్స్లో వాడతాము, షెడ్యూల్ జాబ్స్లో వాడతాము, ఇంటిగ్రేషన్స్లో వాడతాము, ఇట్లా డిఫరెంట్ వర్క్ ఫ్లోలో వాడతాము, ఇట్లా డిఫరెంట్ చోట్ల వాడతాం. కాబట్టి దీన్ని రీయూజబుల్ అంటారు. దీన్ని మళ్ళీ యూజ్ చేసుకుంటాం దీన్ని. సో ఇది బ్రీఫ్గా తెలుసుకున్నాం. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఈజ్ ఏ రీయూజబుల్ సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ క్లాస్ ఆర్ ఫంక్షన్ స్టోర్డ్ ఇన్ టేబుల్ sys_script_include. ఇది ఇంపార్టెంట్ అండి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఏ కోడ్ ఎక్కడ టేబుల్ స్టోర్ అవుతుందంటే sys_script_include. నేను చూపిస్తాను మీకు టేబుల్ నేమ్ కూడా. యూజ్ టు రైట్ లాజిక్ వన్స్ అండ్ కాల్ ఎనీవేర్ ఇన్ సర్వీస్ నవ్. అంటే ఏంది, ఒక చోట మనం లాజిక్ అనేది అప్లై చేస్తే ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ మన లాజిక్ మనం రాసామండి, బిజినెస్ రూల్స్తో మనం చెక్ చేసుకోవచ్చు, బిజినెస్ రూల్స్తో అప్లై చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు అని, అప్లై చేయొచ్చు అని ఒకటేనండి. ఆల్మోస్ట్ కొంచెం లైట్గా మారుతూ ఉంటుంది, మీనింగ్ మారుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ కాన్సెప్ట్ అయితే ఒకటే. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎక్కడ కాల్ చేసుకోవచ్చు, మనం బిజినెస్ రూల్ కాల్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్లోలో కాల్ చేసుకోవచ్చు, షెడ్యూల్ జాబ్స్లో కాల్ చేసుకోవచ్చు, రెస్ట్ ఏపీఎస్లో కాల్ చేసుకోవచ్చు, రెస్ట్ ఇంటిగ్రేషన్లో కూడా కాల్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి డిఫరెంట్ పర్పస్లో మనం కాల్ చేసుకోవచ్చు అండి. సో ఇది మనకి ఇంట్రడక్షన్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది. స్క్రిప్ట్ ఇంక్లూడ్ చాలా ఇంపార్టెంట్ అండి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ లేకుండా ఏ ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ అవ్వదు. దాదాపు స్క్రిప్టింగ్లో ఇంటర్వ్యూస్ అడుగుతుంటే దాదాపు 70% క్వశ్చన్స్ మొత్తం స్క్రిప్ట్ ఇంక్లూడ్ నుంచి వస్తాయి. అంత ఇంపార్టెన్స్ ఉంది స్క్రిప్ట్ ఇంక్లూడ్కి. అదేవిధంగా మన ఇంటిగ్రేషన్స్ కూడా స్క్రిప్ట్ ఇంక్లూడ్ వస్తే చాలా ఈజీ అవుతుంది. సో కష్టపడేది స్క్రిప్ట్ ఇంక్లూడ్ మీద పెట్టండి, చాలా ఫాస్ట్గా లెర్న్ చేసుకోవచ్చు అండ్ ఎర్న్ కూడా చేసుకోవచ్చు.
స్క్రిప్ట్ ఇంక్లూడ్ మనకు బాగా వస్తే మన ప్యాకేజ్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ పాయింట్, వెరీ రన్. రన్స్ అనేది సర్వర్ సైడ్ ఓన్లీ. మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ ఉంటాయి, క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్. సో ఇది స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది సర్వర్ సైడ్ కాబట్టి సర్వర్ సైడ్లో రన్ అవుతుంది. కెన్ బి యూజ్డ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ యూజ్ చేసుకోవచ్చు, బిజినెస్ సోర్స్ యూజ్ చేసుకోవచ్చు, షెడ్యూల్ జాబ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ పర్పస్లో వాడుకోవచ్చు మనం. క్లయింట్ స్క్రిప్ట్లో కూడా వాడుకోవచ్చు మనం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనకి. సర్వర్ సైడ్ని క్లయింట్ స్క్రిప్ట్ ఎలా కాల్ చేస్తామంటే యూజింగ్ గ్లైడ్ అజాక్స్. గ్లైడ్ అజాక్స్ని యూజ్ చేసి మనం సర్వర్ సైడ్ని క్లయింట్ సైడ్ కాల్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ ఒకటి ఇచ్చాడు, నేను చూపిస్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లాగో. సర్వీస్ నో పర్సనల్ ఇన్స్టాన్స్ ఓపెన్ చేస్తాను నేను. ఆల్ ఉంది కదండి, స్క్రిప్ట్ ఇంక్లూడ్ టైప్ చేయండి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ సిస్టమ్ డెఫినేషన్ కింద స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ వస్తుంది. మిగతా చోట్ల కూడా స్క్రిప్ట్ ఇంక్లూడ్ వస్తుంది. దాని కాన్సెప్ట్ ఏంటి, స్క్రిప్ట్ ఇంక్లూడ్ చాలా చోట్ల అప్లై అవుతున్నాయి కదా. దాని మీనింగ్ సర్వర్ మిడ్ సర్వర్స్లో స్క్రిప్ట్ ఇంక్లూడ్ వస్తుంది, సిస్టమ్ యూబర్స్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ వస్తుంది, సిస్టమ్ డెఫినేషన్లో వస్తుంది. ఇట్లా చాలా చోట్ల స్క్రిప్ట్ ఇంక్లూడ్ వస్తుంది. సో మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే అన్ని చోట్ల సర్వీస్లో చాలా ఈజీ అయిపోతుంది. సో రఫ్గా 3 days నుంచి 1 week పెడతాను స్క్రిప్ట్ ఇంక్లూడ్. మొత్తం ఫస్ట్ ఫోకస్ అలా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేయండి. సిస్టమ్ డెఫినేషన్లో స్క్రిప్ట్ ఇంక్లూడ్కి వెళ్తాం మనం. సో ఇది అంతా ప్రీవియస్ స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ అండి. మనకు కావాల్సిన కొత్తది కాబట్టి న్యూకి వెళ్తాం. ఇవంతా ప్రీవియస్ సమ్ వేరే వాళ్ళు యూజ్ చేసిన క్రియేట్ చేసిన స్క్రిప్ట్ ఇంక్లూడ్స్. సో మనం కొత్తగా వెళ్ళాం, క్రియేట్ న్యూ. ఇదండి స్ట్రక్చరు. స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్, ఏపీఐ నేమ్, అప్లికేషన్ యాక్సెసిబుల్ ఫ్రమ్, యాక్టివ్, గ్లైడ్ అజాక్స్ ఎనేబుల్డ్, మొబైల్ కాలబుల్, శాండ్ బాక్స్ ఎనేబుల్డ్, డిస్క్రిప్షన్, స్క్రిప్ట్ ఇట్లా ఇచ్చాడండి. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేమ్ అంటే ఏంటి? నేమ్ అంటే మనకి ఏదైతే మనం కాన్సెప్ట్ అప్లై చేస్తున్నామో, మనకి ఇప్పుడు ఏం కావాలి, మనకు స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఏ పర్పస్ మీద చేస్తున్నామంటే సర్వీస్ నౌలో ఆటోమేటిక్గా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అది స్క్రిప్ట్ ఇంక్లూడ్ యూజ్ చేసి. సో మనం నేమ్ ఇక్కడ రాస్తున్నాం, మనకి జనరేట్ పాస్వర్డ్. మనం నేమ్ ఇప్పుడు క్యామెల్ కేస్ చూడాలి. క్యామెల్ కేస్ అంటే ఏముంది, క్యామెల్ ఎలా ఉంటుంది స్ట్రక్చరు, హంపలాగా ఉంటుంది కదా. హంప్ అంటే ఏంటి, ఫస్ట్ జనరేట్, జీ క్యాపిటల్ వాడాలి, జనరేట్ పాస్వర్డ్. మనకి పాస్వర్డ్ క్రియేట్ చేయాలి స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేసి. ఇక్కడ క్యామెల్ కేస్ మీకు ఎలా అర్థమవుతుంది, జీ క్యాప్ ఉంది, మళ్ళీ మిగతా అంతా స్మాల్ ఉంది, మళ్ళీ పి హెడ్డింగ్ పి క్యాపిటల్, మిగతా అంతా స్మాల్. దీన్ని క్యామెల్ కేస్ అంటారండి. అంటే అప్పరు మెయిన్ లెటరు అప్పర్ కేసు, మిగతా అంతా లోవర్ కేసు ఉంటుంది. మనం ఇట్లా డిఫాల్టెడ్గా జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసేసి కర్సర్ ఇక్కడ పెట్టంగానే ఏపీ నేమ్ ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది. గ్లోబల్ డాట్ జనరేట్ పాస్వర్డ్ అని వచ్చేస్తుంది. ఇక్కడ అప్లికేషన్ గ్లోబల్ అంటే ఏంటి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. స్కోప్డ్ అప్లికేషన్స్ అని, గ్లోబల్ అని. స్కోప్డ్ అంటే పర్టికులర్గా ఆ స్కోప్లో క్రియేట్ చేయాలి. గ్లోబల్ అంటే అన్నిటికీ వర్తిస్తుందండి ఈ అప్లికేషను. యాక్సెసిబుల్ ఫ్రమ్ దిస్ అప్లికేషన్ ఓన్లీ, ఆల్ అప్లికేషన్ స్కోప్ ఓన్లీ. మనకి ఆల్ అప్లికేషన్ పెట్టుకుంటే అన్నిటికీ అప్లై అవుతుంది ఇది. కొన్ని చూడండి, ఆల్ అప్లికేషన్ స్కోప్ పెట్టుకుంటే మనకి అన్నిటికీ అప్లై అవుతుందండి. ఇది యాక్టివ్ అనేది మనకి ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ కోడ్ మనకి యాక్టివ్గా ఉండాలంటే, అంటే వర్క్ చేయాలంటే యాక్టివ్లోనే ఉండాలి. యాక్టివ్ అనే ఎనేబుల్లోనే ఉంచాలి. ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ మనకు అవసరం లేదనుకుంటే ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. డిజేబుల్ చేస్తే ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అప్లై అవ్వదు, మనకి ఈ కోడ్ అప్లై అవ్వదు. గ్లైడ్ అజాక్స్ ఎనేబుల్డ్, మనకి ఇందాక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చెప్పుకున్నాము. గ్లైడ్ అజాక్స్ ఎనేబుల్డ్ అంటే మనము సర్వర్ స్క్రిప్టింగ్ క్లయింట్ సైడ్ ఎలా కాల్ చేస్తామని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతారండి ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి. దానికి మీరు చెప్పే ఆన్సర్ గ్లైడ్ అజాక్స్ ఎనేబుల్డ్ క్లిక్ చేయడం ద్వారా మనం సర్వర్ సైడ్ని క్లయింట్ సైడ్కి కాల్ చేయొచ్చు అనే ఆన్సర్ ఇవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గ్లైడ్ అజాక్స్ ఎనేబుల్ ఆప్షను. మొబైల్ కాలబుల్ అంటే మనకి మొబైల్ అప్లికేషన్స్ సర్వీస్ నవ్ ఏజెంట్ అని ఇలా ఉంటాయి కదా. సో వాటికి అప్లై అవ్వాలంటే మొబైల్ కాలబుల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. శాండ్ బాక్స్ ఎనేబుల్ అంటే శాండ్ బాక్స్ ఎనేబుల్డ్, ఇది హై సెక్యూరిటీ పర్పస్ వాడతారు. ఇది ముఖ్యంగా అంటే ఏంటంటే
మన డేటా బయట వాళ్ళకి ఎవరికి యాక్సెస్ చేయకూడదు, ఆ డేటా ఇన్ఫర్మేషన్ తెలియకూడదు అనుకుంటే ఈ శాండ్ బాక్స్ ఎనేబుల్ వాడతారు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సర్వీస్ నాలో కొన్ని బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి, కానీ యూజర్ నేమ్ కానీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అకౌంట్లో ఎంత ఉన్నాయి మొత్తం తెలియాలంటే బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ. సో ఇవన్నీ హై సెక్యూరిటీ. సో ఈ సిచ్యువేషన్స్లో మనం శాండ్ బాక్స్ ఎనేబుల్ వాడతాం. డిస్క్రిప్షన్ అంటే మనం జనరేట్ పాస్వర్డ్, ఇలా మనం ఎందుకు వాడుతున్నాం ఈ స్క్రిప్టింగ్లో డిస్క్రిప్షన్ రాస్తే బెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది అది. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే క్యామెల్ కేస్ వాడాలి నేమ్లో, డిస్క్రిప్షన్ కూడా వాడాలి. ఇది స్ట్రక్చర్ అండి, వేర్ జనరేట్. ఈ స్ట్రక్చర్ ఎట్లా వస్తుందంటే మనము ఏ నేమ్ క్రియేట్ చేస్తే స్ట్రక్చర్లో కూడా అదే నేమ్ ఉంటుంది. ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం కాబట్టి వేరియబుల్ జనరేట్ పాస్వర్డ్ ఈక్వల్ క్లాస్ క్రియేట్ అని వస్తుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో. ఇక్కడ ఏంటి, మనం జనరేట్ పాస్వర్డ్ కొత్తగా నేమ్ మెన్షన్ చేసాం. వేర్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే కొత్త నేమ్ ఇస్తున్నాం, మనం వేరియబుల్గా ఇస్తున్నాం. వేర్ అంటే క్రియేటింగ్ వేరియబుల్ అంటే గివింగ్ నేమ్ ఇస్తున్నాం, ఒక నేమ్ ఇస్తున్నాం కాబట్టి దానికి వేరియబుల్ అని మెన్షన్ చేస్తున్నాం. జనరేట్ పాస్వర్డ్, వేర్ అంటే మనం కొత్తగా నేమ్ ఇస్తున్నాం, జనరేట్ పాస్వర్డ్ అనే నేమ్ ఇస్తున్నాం దీనికి. ఈక్వల్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను. మనకి స్కూల్ డేస్లో మ్యాథ్స్లో లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అనే ప్రిన్సిపల్ ఒకటి ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ అయితే ఏవైతే ఉంటాయో రైట్ సైడ్ అంతే అవే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్కి 5 ఫింగర్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ కూడా 5 ఫింగర్సే ఉండాలి. అది థంబ్ రూల్ అండి, అది ఒక రూల్, యూనివర్సల్ రూల్. సో దాని ప్రకారం మన కోడింగ్ కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో వేర్ లెఫ్ట్ హ్యాండ్ ఈక్వల్ టు వేర్ రైట్ హ్యాండ్, అలాగే వేర్ జనరేట్ పాస్వర్డ్ ఈక్వల్ టు క్లాస్ డాట్ క్రియేట్, రెండు ఈక్వల్ అవ్వాలి. క్లాస్ డాట్ క్రియేట్ అంటే అండి, ఇది ఏంటంటే సర్వీస్ నౌకి రీయూజబుల్ క్లాస్ అని ఒక మీనింగ్ వచ్చేలా చేస్తుంది. ఇక్కడ ఏంటి, వేర్ అంటే కొత్తగా మనం నేమ్ క్రియేట్ చేస్తున్నాం, ఒక నేమ్ ఇస్తున్నాం, జనరేట్ పాస్వర్డ్ అని నేమ్ ఇస్తున్నాం. మన కాన్సెప్ట్ ఏంటి, పాస్వర్డ్ జనరేట్ కావాలి ఆటోమేటిక్గా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేసి. అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా క్లాస్ డాట్ క్రియేట్. ఇది నెక్స్ట్ లైన్ ఏంది, క్లాస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు క్లాస్ని డిఫైన్ చేయాలి, ఏం చేయాలని డిఫైన్ చేయాలి. ఏంటిది, జనరేట్ పాస్వర్డ్ డాట్ ప్రోటోటైప్ ఈక్వల్ టు. జనరేట్ పాస్వర్డ్ అంటే ఏంటి, ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది. ఇది ఏంటంటే సర్వీస్ నోకి ఫంక్షన్స్కి మెథడ్స్కి డిఫైన్ చేయని ఒక మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ ఇచ్చాడు కదా, ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ అంటే ఇక్కడ బ్లాక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయని. మనకి ఎప్పుడైనా కర్లీ బ్రాకెట్స్ ఇచ్చారంటే అందులో బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది, అందులో కోడ్ డిఫైన్ చేసి ఉంటుంది, డిఫైన్ చేస్తాం మనం, ఇట్లా కోడ్ స్టార్ట్ అవబోతుందని మీనింగ్ వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. ప్రోటోటైప్ అంటే ఏంటి, ప్రోటోటైప్ అంటే క్లాస్లో మెథడ్స్ మనం డిఫైన్ చేస్తాం, మెథడ్స్ ఇవ్వబోతున్నాం, అది ప్రోటోటైప్ అంటే. తర్వాత ఇనిషియలైజ్ ఫంక్షన్ వస్తుంది, ఇది డిఫాల్ట్గా ఇచ్చేస్తాను, మనం ఏమైనా క్రియేట్ చేస్తున్న పని లేదు. ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, స్టార్ట్ చేయి అంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తుంది, ఇనిషియలైజ్ చేస్తుంది. మొదట అడిగేస్తున్నాం కదా, మొదట ఇనిషియలైజ్ చేస్తున్నాం కదా, ఇనిషియేట్ చేస్తా అంటారు, ఇనిషియేట్ చేయంటారు. అంటే ఏంటి, మొదట అడిగేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. ఇనిషియలైజేషన్ అంటే ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే ఏ ఫంక్షన్ స్టార్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు, ఇక స్టార్ట్ చేస్తున్నాం అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ సింబల్స్ మొత్తం నేను సపరేట్గా వీడియో చేశానండి, ఒకసారి మీరు ఫాలో అవ్వండి, మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. నేను అప్పటికే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి సింబల్స్ ఎందుకు పడతారో. ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ ఇచ్చాడు, మళ్ళీ బ్రాకెట్స్ కామా ఇచ్చాడు. కామా అంటే ఏంటి, ఇంకా వేరే ఫంక్షన్ కంటిన్యూ చేయబోతున్నామని. దీని మీనింగ్ ఏంటి, ఫస్ట్గా మనం స్టెప్ ఇనిషియేట్ చేస్తున్నాం, ఫంక్షన్కి స్టెప్ ఇనిషియేట్ చేయబోతున్నాం, ఇంకా రాయబోతున్నాం కోడ్.
ఇక్కడ మనకి కాన్సెప్ట్ క్రియేట్ పాస్వర్డ్. క్రియేట్ పాస్వర్డ్. ఫంక్షన్ లెంత్. బ్రాకెట్స్. లెంత్ అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. లెంత్ అంటే లెంత్ ప్లేస్లో 8 ఇచ్చామనుకోండి, 8 లెటర్స్తో పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. 8 నెంబర్తో. అంటే 8 క్యాపిటల్ కానీ స్మాల్ కానీ నెంబర్స్ కానీ అన్నీ కలిపి మన పాస్వర్డ్ ఉండేది కదా. మనం ఎట్లా క్రియేట్ చేసుకుంటాం ఈమెయిల్? నేమ్స్ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, స్మాల్ లెటర్స్ ఉంటాయి, ఇలా అన్నిటితో కలిపి క్రియేట్ అవుతుంది కదా. ఇట్లాగే 8 ఇచ్చామనుకోండి లెంత్, ఆ 8తో 8 నెంబర్స్తో వచ్చేస్తుంది. 9 ఇస్తే 9 లెటర్స్తో వచ్చేస్తుంది, 9 క్యారెక్టర్స్తో వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు లెంత్ ఇచ్చాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్యారెక్టర్స్ యూజ్ చేయాలి. పాస్వర్డ్లో ఏముంటాయి మనకి? క్యారెక్టర్సే కదా ఉండేది. పాస్వర్డ్లో ఏముంటాయి? స్మాల్ లెటర్స్ ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. అందువల్ల క్యారెక్టర్స్ డిక్లేర్ చేయాలి కాబట్టి మనం ఇప్పుడు క్యారెక్టర్స్ డిక్లేర్ చేయబోతాం. ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఎందుకు ఉన్నాయంటే కోడ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వాల, అందులో ఉంటుంది. ఇప్పుడు మనం క్యారెక్టర్స్ కావాలి. క్యారెక్టర్స్ ముందు డిక్లేర్ చేయాలి, వేరియబుల్ డిక్లేర్ చేయాలి కాబట్టి వేరియబుల్ పెడుతున్నాం మనం. వేర్ క్యారెక్టర్స్, షార్ట్కట్లో చార్ సెట్ అని పెడుతున్నాం మనం. క్యారెక్టర్స్ సెట్ అని పెడుతున్నాం మనం. ఈక్వల్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ కదా. ఎప్పుడైనా మనం కోడ్ స్టార్ట్ చేసే ముందు కానీ, నౌన్స్ ప్రొనౌన్స్ స్టార్ట్ చేసే ముందు కానీ ఇన్వర్టెడ్ కమర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏంటి క్యారెక్టర్స్ ఏమి ఇస్తున్నాం? క్యాపిటల్ లెటర్. పాస్వర్డ్లో క్యారెక్టర్స్ ఎలా రావాలి మనకి? క్యాపిటల్ లెటర్స్ రావాలి, స్మాల్ లెటర్స్ రావాలి, నెంబర్స్ రావాలి, సింబల్స్ రావాలి. సో ఫస్ట్ మనం క్యాపిటల్ లెటర్స్ తెచ్చుకుంటాం. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇప్పుడు క్యాపిటల్ లెటర్ ఇచ్చాం, మళ్ళీ స్మాల్ లెటర్స్ కావాలి కదా. ABCDE. ఇట్లా గుర్తుపెట్టుకోండి, మనం ఏ లెటర్స్ ఇస్తే అవి పాస్వర్డ్లో క్రియేట్ అవుతాయి. మనం ఇప్పుడు ఏంది క్యాపిటల్ లెటర్ ఇచ్చాం, స్మాల్ లెటర్ ఇచ్చాం. నెక్స్ట్ ఏం ఇవ్వాలి? నెంబర్స్ ఇవ్వాలి. నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4 5 6 7 8 9. 9 వరకు అయితే ఉండేది. 10 రాదు. 10 అంటే 0 1 0 వస్తాయి, అంటే మళ్ళీ మనం ఆల్రెడీ ఇచ్చినవి వస్తాయి. నెక్స్ట్ ఏంటి? సింబల్స్. #, డాలర్ సింబల్, పర్సంటేజ్, ఇట్లా ఇచ్చుకున్నాం మనం. సరిపోతుంది మనకి. ఈ లైన్ అంతటితో అయిపోయింది మనకి. లైన్ అయిపోయి నేను ప్రీవియస్ చెప్పాను, మనకి ఎండింగ్ ఆఫ్ లైన్ కోడింగ్ వస్తున్నప్పుడు కోడ్ లైన్ వస్తే మనం సెమీకోలన్ ఇచ్చుకోవాలి, అంటే ఆ లైన్ అంతటితో అయిపోతుంది మీనింగ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు క్యారెక్టర్స్ ఇచ్చాం, ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చాం. పాస్వర్డ్ ఇస్తే నెక్స్ట్ ఏం చేయాలి? ఆ పాస్వర్డ్ స్టోర్ చేసుకోవాలి కదా ఒక చోట. ఓకేనండి. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళామండి. రెస్టారెంట్లో మెనూ రెడీ చేశారు. మెనూ రెడీ చేస్తే దేనిలో పెడతారు? ఫస్ట్ ఎంటీ ప్లేటే కదా. ఎంటీ ప్లేట్ ఇచ్చి అందులో 1 by 1 ఐటమ్ పెడతారు, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఎంటీ ప్లేట్ ఇవ్వాలి. మెనూ తయారైంది. మెనూ అంటే ఏంటి? ABCDలో అంటే మేము ఒక మెనూ తయారు చేశారు. మనకి ఎంటీ ప్లేట్ కావాలి. ఆ ఎంటీ ప్లేట్లోకి ఈ మెనూ వచ్చేస్తుంది. ఎంటీ ప్లేట్ కావాలంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏ ప్లేస్ టు స్టోర్ పాస్వర్డ్.
పాస్వర్డ్ స్టోర్ చేయడానికి ప్లేస్ కావాలి. అప్పుడు ఏం ఎంచుకుంటాం మనం? మరో వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. వేర్ అంటే వేరియబుల్ పాస్వర్డ్, వేర్ పాస్వర్డ్ ఈక్వల్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్. మనకి ప్లేట్ ఎంటీగా ఉండాలి కదా. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెనూ అయిపోయింది, మనకు సర్వర్ వెయిటర్ ఏం చేస్తారు, ఫస్ట్ ప్లేట్ పెడతా, తర్వాత ఒక్కొక్క ఐటెం ఇస్తూ ఉంటారు. సో ప్లేట్ ఖాళీగా ఉండాలి ఫస్ట్. అది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అందువల్ల మనం ఖాళీగా ఇచ్చుకున్నాం. ఇది ఖాళీ ఎంటీ. నేను ముందుగా చెప్పున్నాను, కోడ్ అయిపోగానే సెమికోలన్ ఇచ్చుకోవాలి. ఓకే, కోడ్ అంతటితో అయిపోయింది. తర్వాత మనకి లూప్ కావాలి. లూప్ ఎందుకు వాడతారు? ఇప్పుడు ఏం చేసాం మనం? క్యారెక్టర్స్ ఇచ్చాము. ఆ క్యారెక్టర్స్ మనకి పాస్వర్డ్ ఎంటీగా ఇచ్చాము, ఎందుకంటే ఇందులోకి వచ్చేయాలి. తర్వాత మనకి ఫుల్ లెంత్ పాస్వర్డ్ రావాలి. ఎట్లా రావాలి? ఫుల్ లెంత్ పాస్వర్డ్ లైన్లో రావాలి. పాస్వర్డ్ ఇప్పుడు లైన్లో వస్తుందా? రాదు కదా, ర్యాండమ్గా రావాలి. ర్యాండమ్గా రావాలంటే కంపల్సరీ మనం లూప్ వాడాలి. లూప్ అంటే ఏంటి? మనకి వైల్ లూప్ వాడతాం, ఫర్ లూప్ వాడతాం, ఇఫ్ లూప్ వాడతాం. ఇక్కడ మనం ఫర్ లూప్ వాడుతున్నాం. ఓకేనా? సో ఫర్ లూప్ కాబట్టి ఫర్, ఎందుకంటే మనకి ర్యాండమ్గా రావాలి వాల్యూస్, అందువల్ల ఫర్ లూప్ వాడుతున్నాం. వేరియబుల్ I = 0. నేను చెప్తాను ఎందుకు వాడుతున్నాం మనం. అంతటితో అయిపోయింది ఇది. తర్వాత I less than length. అదిగోండి, ఇవల్ల డిఫాల్ట్ ఏపీఎస్ అండి. ఆల్రెడీ సర్వీస్తో మనకి ఏపీఎస్ ప్రీ బిల్ట్గానే ప్రొవైడ్ చేస్తాయి. మనం క్రియేట్ చేస్తున్న అవసరం లేదు, మన ఎఫర్ట్స్ని తగ్గిస్తుంది. లెంత్ సెమికోలన్ I ప్లస్ తర్వాత కోడ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ బ్లాక్ అయిపోయింది, మళ్ళీ ఇంకో కొత్త బ్లాక్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఏంటి, ఫర్ అనేది లూప్. I = 0 అంటే వేరియబుల్ I = 0 అంటే 0తో స్టార్ట్ అవుతుంది. మన లెంత్ 0తో స్టార్ట్ అవుతుంది. I less than length 0తో స్టార్ట్ అయ్యి లెంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి, లెంత్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. 8 క్యారెక్టర్స్ వరకు వచ్చేస్తుంది అది లెంత్. I ప్లస్ అంటే మనకి 1+1+ అట్లా యాడ్ అవుతూ ఉంటుంది లెంత్. ఇక్కడ ఫర్ అనేది లూపు, వేరియబుల్ I = 0 అంటే కౌంట్ మనకి 0తో స్టార్ట్ అవుతుంది. I less than length అంటే మనం 8 పెట్టుకుంటే 8 వరకు వచ్చేస్తుంది, అంతటితో అయిపోతుంది. ఇక్కడ I++ అంటే 1 + I 1+1 1+2 1+3 అట్లా మనకి ప్రతి టైం 1 రైజ్ అవుతూ ఉంటుంది. ఇది లూప్ అంటే ఏంటి, మనకి రిపీట్గా చేయమని మీనింగ్. లూప్ అంటే I = 0, 0తో స్టార్ట్ అవుతుంది. I less than length అంటే I less than 8 అనుకుంటే I 8 వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. I++ అంటే 1 1 1 యాడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్, సో ప్రతిసారి మనకి ర్యాండమ్ క్యారెక్టర్స్ కావాలంటే మనం డిక్లేర్ చేసుకోవాలి. లూప్ అయిపోయింది, లూప్ తర్వాత మనకి ర్యాండమ్ క్యారెక్టర్స్ రిపీట్ అవుతూ ఉండాలి. ఈక్వల్గా రాకూడదు, ఏబిసిడీలు అట్లా కంటిన్యూస్ రాకూడదు, ర్యాండమ్ క్యారెక్టర్స్ రావాలి. ఇప్పుడు ఏం చేయాలి, వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం. ర్యాండమ్ ఇండెక్స్ అని పెట్టుకుంటాం మనం. ర్యాండమ్ ఇండెక్స్ = ఇది ఫార్ములా అండి, కొంచెం ప్రాక్టీస్ చేసి వచ్చేస్తే math.floor math.random brackets
ఇంటూ అంటే మల్టిప్లై అవుతుంది ఫార్ములా. చార్ సెట్ ఏంటంటే మనం ప్రీవియస్గా ఏబిసిడి క్యాపిటల్ లెటర్స్లో స్మాల్ లెటర్స్ వచ్చినాం కదా, అదే అండి లెంత్, వాటి యొక్క లెంత్. మనకి 8 లెటర్స్ కావస్తే 8 లెటర్స్, 9 కావస్తే 9 లెటర్స్, అట్లా లెంత్. మనకి కోడ్ ఎండింగ్లో సెమికోలన్ ఇచ్చుకుంటాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మ్యాథ్ ర్యాండమ్ అంటే ఏంటంటే ర్యాండమ్గా వస్తుంది, ర్యాండమ్ డెసిమల్స్ వస్తాయి. మ్యాథ్ ర్యాండమ్ అంటే డెసిమల్స్ 0 to 1 మధ్య డెసిమల్స్ వస్తాయి. 0 to 1 అంటే 0.1 వచ్చు, 0.5 వచ్చు, 0.6 అవచ్చు, 0.7 వచ్చు, అట్లా ర్యాండమ్గా డెసిమల్స్ వస్తాయి. ఇది క్యాలిక్యులేషన్ యూజ్ అవుతుందండి. ఇది చార్సెట్ డాట్ లెంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 64 క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకోండి, మనం 64 క్యారెక్టర్స్ ఉన్నాయి మొత్తం మనం వచ్చిన దానిలో టోటల్గా, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. డెసిమల్ పాయింట్ ఇంటూ ఈ లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటే రౌండింగ్ ఫిగర్, డెసిమల్స్ని రౌండింగ్ చేస్తుంది. సో అది ఫైనల్గా వేరియబుల్ ర్యాండమ్ ఇండెక్స్ అవుతుంది. ఇప్పుడు మనకు లాటరీ చేస్తాం కదండి, లాటరీ చేసినప్పుడు వెంటనే రాదు కదా, ఏదో ఒకటి వస్తుంది, ర్యాండమ్గా వస్తుంది. ఇది కూడా అంతే, ర్యాండమ్గా సెలెక్ట్ అయిపోతుంది పాస్వర్డ్. తర్వాత సో ఈ నెంబర్ యూజ్ చేసుకుని ఒక క్యారెక్టర్ పిక్ చేసుకోవాలి పాస్వర్డ్కి, అది నెక్స్ట్ స్టెప్ అవుతుంది. పాస్వర్డ్ ప్లస్ ఈక్వల్ టు చార్సెట్. ఇది డిఫాల్ట్గా వచ్చేస్తున్నాను, డిఫాల్ట్ అయిపోయేసి అన్ని మనకి కోడింగ్ ఇబ్బంది లేకుండా చేయడానికి సర్వీస్ నాట్ డిఫాల్ట్గానే రెడీమేడ్కి ఇచ్చేస్తుంది ఇవన్నీ ఏపీఐస్. ర్యాండమ్ ఇండెక్స్. దీని మీనింగ్ ఏంటి? చార్ ఎట్ అంటే చార్ ఎట్, ఎనీ క్యారెక్టర్ పిక్ చేస్తుంది. పాస్వర్డ్ ప్లస్ ఈక్వల్ టు అంటే యాడ్ టు ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్కి యాడ్ అవుతుంటుంది. ఇప్పుడు ఏంటంటే లూప్ అయిపోయింది మనకి, ఫైనల్గా పాస్వర్డ్ రిటర్న్ అవ్వాలి. సో పాస్వర్డ్ రిటర్న్ అవ్వాలి కాబట్టి ఈ లూప్ అంతటితో అయిపోయింది. అంటే ఈ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అక్కడతో అయిపోయింది. నెక్స్ట్ పాస్వర్డ్ రిటర్న్ అవ్వాలి. రిటర్న్ అంటే మనం రావాలి, రిటర్న్ పాస్వర్డ్ సెమికోలన్. ఒకసారి కోడ్ చెక్ చేసుకోవడానికి మనం ఫార్మాట్ కోడ్ క్లిక్ చేద్దాం. ఫార్మాట్ కోడ్ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకున్నాము, అంతా ఓకే అనుకుంటే సబ్మిట్ చేద్దాం. ఏం చేయాలి మనం? స్క్రిప్ట్ ఇంక్లూడ్ మనకి క్యాలిక్యులేటర్ యొక్క బ్రెయిన్ అనుకుంటే, క్యాలిక్యులేటర్ బ్రెయిన్ అంటే ఏంటి? మన క్యాలిక్యులేటర్లో మన ఫార్ములాని డిసైడ్ చేస్తుంది. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ద్వారా మనం ఫార్ములా రాసాం, ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఫార్ములా రాసాం, క్యాలిక్యులేటర్లో ఫార్ములా రాసాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇప్పుడు 1 into 10 అంటే ఈక్వల్ టు 10 రావాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ 1 into 10 ఈక్వల్ టు 10 అనేది మన ఫార్ములా రాసాం స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఫామ్లో. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే బిజినెస్ టూల్ కానీ
స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ కావాలి. సో మనకి బటన్ ఎంటర్ అనేది స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ లాంటిది, అది బిజినెస్ రూల్ లాంటిది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంపల్సరీగా స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ బిజినెస్ రూల్గా ఎంటర్ చేస్తే కంపల్సరీగా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదండి. మనం బ్రెయిన్ ఒకటే రాసాం, బ్రెయిన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో రాయలేదు మనం. ఒకసారి మనం చూద్దాం, ఇది స్లైడ్స్ చూద్దాము. సో స్ట్రక్చర్ తెలుసుకున్నాము, ఆల్రెడీ మనం కోడింగ్ రాసాము. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి కోడ్ని, ఎందుకంటే మనం క్యాలిక్యులేటర్ బ్రెయిన్ రాసాము, క్యాలిక్యులేటర్ని అవుట్పుట్ రాయాలంటే ఎంటర్ బటన్ యాడ్ చేయాలి కదా. సో అది ఎంటర్ బటన్. ఇది టెస్టింగ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో మనం ఎంటర్ చేస్తాము. ఎందుకు? స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇది జస్ట్ ఫంక్షన్. స్క్రిప్ట్ ఇంక్లూడ్ మనం రాసింది ఒక బ్రెయిన్ కోడింగ్ ఇచ్చాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానమే బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇట్ డస్ నాట్ రన్ ఆటోమేటికలీ లైక్ బిజినెస్ రూల్స్ ఆర్ షెడ్యూల్ జాబ్స్ బిజినెస్ రూల్స్ ద్వారా మనకి ఆటోమేటిక్ రన్ అవ్వదు. సో యూ నీడ్ ది కాల్ ఇట్స్ ఫ్రమ్ సమ్వేర్. అదే స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఈజ్ ఎ సేఫ్ టెస్టింగ్ గ్రౌండ్, ఫాస్టర్ డిబగ్గింగ్, validate logic first, debug errors, quickly avoid unnecessary impact on live records. సో మనకి బిజినెస్ రూల్లో మనం టెస్ట్ చేసే బదులు స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ టెస్ట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చిన వాళ్ళు ఇదే పాయింట్ యూజ్ చేసుకోండి. బిజినెస్ రూల్స్లో మనం అప్లై చేస్తే కొత్తగా క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్లో 2-3 లైన్స్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. మనం స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాం. స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేద్దాం. మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. మరి ఇక్కడ కూడా వేరియబుల్ కావాల్సిందే. జీపీ అంటే జనరేట్ పాస్వర్డ్, క్రియేట్ పాస్వర్డ్, జీపీ ఈక్వల్ టు న్యూ generate password. ఈ జనరేట్ పాస్వర్డ్ అనేది మనం ఆల్రెడీ స్క్రిప్ట్ ఇంక్లూడ్ మెన్షన్ చేసాం. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇచ్చుకున్నాం కదా, అదే ఇది. వేరియబుల్ న్యూ పాస్వర్డ్ ఈక్వల్ టు జనరేట్ పాస్వర్డ్ జీపీ డాట్ క్రియేట్ పాస్వర్డ్. క్రియేట్ పాస్వర్డ్ ఎన్ని లెటర్స్ కావాలి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ 10 లెటర్స్ కావాలనుకోండి, 10 లెటర్స్ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకి అవుట్పుట్ ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ ఏం చేయాలి? gs.print అనాలి. gs.print అంటే ప్రింట్ వచ్చేస్తుంది, మనకి ఏవైతే పాస్వర్డ్ కావాలో అది వచ్చేస్తుంది. జనరేట్ పాస్వర్డ్ ఇది లోపల ఇట్లా అవుట్పుట్ లాగా వస్తుంది, మనకి జనరేట్ పాస్వర్డ్ అని వచ్చేస్తుంది. జనరేట్ పాస్వర్డ్ అని మనకి ఏవైతే పాస్వర్డ్ కావాలో అది వచ్చేస్తుంది. న్యూ పాస్వర్డ్ అని ఇచ్చుకుంటాం మనం. ఇప్పుడు రన్ స్క్రిప్ట్ కొడదాం. ఒకసారి లైన్ మారుద్దాం. gs.print gp
ఇదిగోండి, ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, 10 లెటర్స్లో ప్రింట్ చేయమని ఇచ్చాం పాస్వర్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. అదే మనం 15 ఇద్దాం. ఇలా కూడా రాసుకోవచ్చు మనకి కోడ్. 15 లెటర్స్తో వచ్చేసింది, 15 లెటర్స్తో పాస్వర్డ్. మనం 100 ఇచ్చుద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15. అదే వన్ లెటర్ ఇచ్చేద్దాం మనం. 5 తీసి 1 ఇద్దాం. వన్ లెటర్ వచ్చింది. 100 ఇచ్చేద్దాం. 100 లెటర్స్ వచ్చిందండి పాస్వర్డ్. 1000 ఇద్దాం. 1000 లెటర్స్ వచ్చింది. 4 లెటర్స్ ఇద్దాం. 4 లెటర్ వచ్చింది. సో ఇట్లా మనం, ఇది కూడా ర్యాండమ్ నెంబర్ వచ్చింది చూసారా. స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్, క్యాపిటల్ లెటర్. 40 ఇద్దాం. ట్రాన్స్క్రిప్ట్ చూసారా, నెంబర్ వచ్చింది, స్మాల్ లెటర్స్ వచ్చింది, క్యాపిటల్ లెటర్స్ వచ్చినాయి, సింబల్స్ వచ్చినాయి, ఇలా అన్ని రకాల క్యారెక్టర్స్ వచ్చినాయి. ఇట్లా మనం ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. అడ్వాంటేజెస్, ఈ స్క్రిప్ట్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్ ఏంటంటే రీయూజబుల్ అన్న ప్రీవియస్ చెప్తున్నా, మనం రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి వాడిన స్క్రిప్ట్ని మనం అనేక చోట్ల వాడుకోవచ్చు, దాన్ని రీయూజబిలిటీ అంటారు. రైట్ వన్స్, యూజ్ మెనీ టైమ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చోట స్క్రిప్ట్ ఇంక్లూడ్ మనం కోడ్ రాసామంటే, ఏ స్క్రిప్ట్ ఇంక్లూడ్ యొక్క కోడ్ని మనం బిజినెస్ రూల్లో వాడుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో వాడుకోవచ్చు, తర్వాత రెస్ట్ ఏపీఎస్ ఇంటిగ్రేషన్స్లో వాడుకోవచ్చు, వర్క్ ఫ్లోలో వాడుకోవచ్చు, షెడ్యూల్ జాబ్స్లో వాడుకోవచ్చు. మెయింటైనబిలిటీ, సెంట్రల్ ప్లేస్ ఫర్ లాజిక్. అంటే ఏంటి, ఇది ఒక సింపుల్ బిల్డింగ్ బ్లాక్స్ లాగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో మనకు మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది కాబట్టి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కూడా ఏముండవు, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. మనకి బిజినెస్లో ఒక స్క్రిప్ట్, షెడ్యూల్ జాబ్స్లో ఒక స్క్రిప్ట్, ఇట్లా మల్టిపుల్ స్క్రిప్ట్ రాస్తున్నాం అనుకోండి, సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏ స్క్రిప్ట్ రన్ ముందు చేయాలని అర్థం కాదు. సో దానివల్ల ఏంటంటే ఎర్రర్స్ వస్తాయి, ముఖ్యంగా సర్వర్ బ్లాక్ అయిపోతుంది, సిస్టమ్ స్లో అయిపోయింది. ఇది ప్రివెంట్ చేసుకోవాలంటే మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ కూడా రాసుకుని మనం బిజినెస్ రూల్లో కానీ షెడ్యూల్ చేస్తూ కాల్ చేసుకుంటే సింప్లిఫై అయిపోతుంది, మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది, ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సెన్సిటివ్ లాజిక్ స్టేస్ అండ్ సర్వర్. సెక్యూరిటీ ఏంటంటే మీకు నా ప్రీవియస్గా చెప్పాను, సర్వర్ కాలబుల్ పెట్టుకుంటే మనకి సెక్యూరిటీ బాగుంటుంది. సో ఇవి అడ్వాంటేజెస్ అండి. వెన్ టు యూజ్, ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, వెన్ ది సేమ్ లాజిక్ ఈజ్ రిపీటెడ్. ప్రీవియస్ చెప్పినా కదా, ఇది రిపీట్గా వాడేటైతే ఈ సిచ్యువేషన్ వాడుకుంటాం మనం. రీయూజబుల్ బిజినెస్ లాజిక్, పాస్వర్డ్ జనరేషన్లో డేటా ఫార్మాటింగ్. పాస్వర్డ్ జనరేషన్ అంటే ఈ ఎగ్జాంపుల్ మనం పాస్వర్డ్ జనరేషన్ చేసుకుని వాడుకున్నాం. ఎక్స్టర్నల్ ఇంటిగ్రేషన్స్ అంటే ఇది రెస్ట్ ఏపీ ఇంటిగ్రేషన్స్లో వాడతాం మనం. కాంప్లెక్స్ వ్యాలిడేషన్స్లో కూడా ఇది వాడుకుంటాం మనం. ఏమైనా వ్యాలిడేషన్స్ చేయాలి, చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ కోడ్ రాసుకుని మిగతా చోటు కాల్ చేసుకుంటాం. మనకి ప్రాక్టీసెస్ అడిగాడండి, గుడ్ ప్రాక్టీసెస్. సో మనకి కంపల్సరీగా నేమ్ దగ్గరే క్యామెల్ కేస్ వాడుకోవాలి, ఇది బెస్ట్ ప్రాక్టీస్. యూజ్ క్లియర్ నేమ్స్ అంటే జనరేట్ పాస్వర్డ్, క్లియర్గా అర్థమైపోవాలి, దీనివల్ల మనకి ఈజీగా ఉంటుంది. బెస్ట్ ప్రాక్టీస్ క్యాల్కులేట్ ట్యాక్స్, క్యామెల్ కేస్ వాడాలి, సింపుల్గా ఉండిపోతుంది. స్మాల్ రీయూజబుల్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని బెటర్. ఇంకా యాడ్ కామెంట్స్ ఫర్ క్లారిటీ, కామెంట్స్ సెక్షన్ వాడితే ఇంకా ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే మనం మన కోడ్ డెవలప్ చేసాం, లేదా నెక్స్ట్ ఆ రోజు మనం ఆబ్సెంట్ అయ్యాం, లేకపోతే వేరే వాళ్ళకి అవసరం అయితే కోడ్ మాడిఫికేషన్ చేయాలంటే వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఈజీగా కామెంట్స్లో పెడితేనే అర్థమవుతుంది కోడ్. అవాయిడ్ అన్నెసరీ కోడ్ మనం సింపుల్గా చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, తక్కువ అవుతూ ఉంటాయి. సో సర్వర్ మనకి ఈజీగా పనిచేస్తూ ఉంటుంది, ఇష్యూస్ రాకుండా ఉంటాయి, అది కూడా గుడ్ ప్రాక్టీసే. టెస్ట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ బిఫోర్ యూజింగ్ ది బిజినెస్ రూల్ ఆర్ క్లయింట్ స్క్రిప్ట్. మనం ఆల్రెడీ యూజ్ చేసాం, బిజినెస్ రూల్లోకి వెళ్ళకుండా క్లయింట్ స్క్రిప్ట్ వెళ్ళకుండా డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ యూజ్ చేసుకుని చేసాం.
మీకు చూపిస్తానండి ఎక్కడ ఎలా యూజ్ చేసాము. ఇదిగోండి స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసాం కాబట్టి ఇది స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసాం మనం. ఇది బెస్ట్ ప్రాక్టీసే. సో ఇక్కడ నేమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అండి. మనం ఇందులో ఏం చెప్పుకున్నామండి, స్క్రిప్ట్ ఇంక్లూడ్ అంటే ఏంటి, ఎప్పుడు రన్ అవుతుంది. స్క్రిప్ట్ ఇంక్లూడ్ అంటే రీయూజబుల్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్. మన 2 టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్లు ఉంటాయి. స్క్రిప్టింగ్ ఉండేది క్లయింట్ స్క్రిప్ట్, సర్వర్ స్క్రిప్ట్. మనకి ఎప్పుడు యూజ్ చేస్తామంటే రీయూజబుల్, మనం మరలా యూజ్ చేయాలనుకుంటే ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ వాడతాం, సర్వర్ సైడ్లో వాడతాం. మనకి స్ట్రక్చర్ ఆఫ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎట్లా ఉంటుంది, నేమ్ ఎలా ఉంటుంది, నేమ్ ఎందుకు ఉంటుంది, గ్లైడ్ జాక్స్ ఎందుకు వాడతాం, ఇదంతా స్ట్రక్చర్. ప్రోటోటైప్ ఎందుకు వాడతాం, క్లాస్ డాట్ క్రియేట్ ఎందుకు వాడతాం, ఇదంతా స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం. ఏముంటాయి అందులో, ఫంక్షన్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి అని తెలుసుకున్నాం మనం. టెస్టింగ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఎక్కడ టెస్ట్ చేస్తాం, ఎక్కడ టెస్ట్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో టెస్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో టెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత బిజినెస్ రూల్లో కానీ క్లయింట్ స్క్రిప్ట్లో మూవ్ చేస్తాం మనం. అడ్వాంటేజెస్ అండి, స్క్రిప్ట్ ఇంక్లూడ్ వల్ల అడ్వాంటేజెస్ మనకి రీయూజబిలిటీ ఉంటుంది, మనకి సర్వర్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఇంటిగ్రేషన్స్లో వాడతాం. ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్. గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే మనం ఎట్లా గుడ్ ప్రాక్టీస్ చేయాలంటే, మన నేమింగ్ కన్వెన్షన్స్ క్యామెల్ కేస్ వాడుకోవాలి, మల్టిపుల్ కోడ్స్ కాంప్లికేటెడ్ కోడ్స్ తగ్గించుకోవాలి, సింపుల్ కోడ్స్ వాడితే బెటరు. సో ఇవన్నీ గుడ్ ప్రాక్టీసెస్. కామెంట్స్ వాడుకోవాలి, ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ మనం నేర్చుకున్నాము. సో ఇదండి సర్వీస్ నౌ లెర్న్ ఈజీ బై ప్రవీణ్ అమిన్ అనే వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇవ్వదలుచుకుంటే ప్లీజ్ టైప్ ఆన్ ది కామెంట్ సెక్షన్లో. మీకు ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఏమన్నా ఇవ్వదలుచుకుంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ టు ఆల్.